ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు బాక్స్ పైన మనం చూసుకోవచ్చు బోట్ అండ్ బ్రాండింగ్ ఉంది అండ్ పక్కన ఎనర్జైజ్ యువర్ Airdopes 402 అని చెప్పి మనకు కనిపిస్తుంది అండ్ ఎనర్జైజ్ యువర్ సెన్సెస్ అని చెప్పి మనకు బాక్స్ పైన కనిపిస్తుంది బోట్ అండ్ బ్రాండింగ్ కూడా ఉంది మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది సైడ్ చూసుకుంటే మనకు బోట్ అని చెప్పి మనకు పెద్దగా లోగో అయితే మనకి బాక్స్ మీద కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు బాక్స్ని అయితే మనకి ఇట్లా ఉంది బాక్స్ బోట్ పైన లోగో ఉంది మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అని మనకి బ్యాక్ సైడ్ మెన్షన్ చేసారు IPX4 వాటర్ టచ్ స్వెట్ ఇంకా వాటర్ రెసిస్టెంట్ ఇంకా 10mm డ్రైవర్స్ తోటి అయితే మనకి Airdopes అయితే వస్తుంది మనకి అండ్ ఇంకా మనకి 1 టచ్ రెసిస్టెంట్ తోటి వస్తుంది IPX4 వాటర్ రెసిస్టెంట్ తోటి అయితే మనకి వస్తుంది మనకి దీని మీద ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి దీనికి 5000 ఉంది కానీ మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది 1400 అయితే మనకు పడుతుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి బాక్స్ పైన అయితే ఎక్కువ ప్రైస్ ఉంటుంది మనకి కాకపోతే దీని ప్రైస్ మనకి ఆన్లైన్లో వచ్చేసి 1450 ఎంత పడుతుంది మనకి మీకు కావాలంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అయితే అన్బాక్సింగ్ చేసుకున్నాం నేనైతే బాక్స్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఫస్ట్ చూసుకోవచ్చు మనకి ఇట్లా స్లైడ్ చేసుకోగానే మనకి బాక్స్ అయితే బయటకు వచ్చి మనకి ఇట్లా కనిపిస్తుంది మొత్తం బాక్స్ లోపల అయితే ఫస్ట్ మనకైతే Airdopes యొక్క బాక్స్ మనకైతే సెంటర్లో అయితే ఉంటుంది మనం అయితే దాన్ని తీసి దీన్ని పక్క పెట్టుకుందాం పక్క పెట్టుకున్నాక మనకైతే కింద కొన్ని వస్తాయి చూసుకోవచ్చు బోట్ అని చెప్పి మనకి బ్లూ కలర్ బాక్స్ దానిపైన బ్రాండింగ్ ఉంది ఇప్పుడు మనం వచ్చి మిగతా కూడా బాక్స్లో ఏమేమి వచ్చిన కంటెంట్స్ మనం అయితే చూద్దాం మనం బాక్స్ ఓపెన్ చేసుకోగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు మనకు కావాలనుకుంటే ఇయర్ టిప్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు మాన్యువల్ అండ్ నెక్స్ట్ బోట్ సంబంధించిన ఒక వోచర్ అండ్ మనకి 1 year వారంటీ కార్డు బోట్ని 1 year వారంటీ కార్డుని అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు 1 year వరకు మనకి ఏమైనా డ్యామేజ్ ఉంటే మనం అయితే మనం రిపేర్ చేయించుకోవచ్చు మనం అండ్ ఇంకా లాస్ట్ మనకి దీంట్లో USB to Type-C కేబుల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాకపోతే కేబుల్ లెంత్ మనకు కొంచెం తక్కువ ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు మీరు మనకైతే బాక్స్లో వస్తున్నట్టు ఇదే మనకి కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది మనకి సో ఫ్రెండ్స్ ఇట్లా నేనైతే అన్ని సైడ్ చదివేసుకుందాం ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనం ఓపెన్ చేసుకోగానే మనకి లైట్ అయితే ఫ్లాష్ అవుతుంది 4 ఇండికేటర్స్ అయితే బ్యాక్ సైడ్ ఫ్లాష్ అయితే మనకి అవి ఆన్ అవగానే మనం ఇది ఆన్ అయినట్టు కాకపోతే మనకి కనెక్ట్ చేసుకునేటప్పుడు కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ టైము అప్పుడు ఏం చేయాలంటే మనం రెండింటిని బయటికి తీసుకొని మనకి సైడ్కి ఇయర్ టిప్స్ మనం చూసుకోవచ్చు మనకి బ్లూ కలర్లో మంచిగా మొత్తం ఇయర్ డ్రమ్ అంతా కవర్ అయ్యేలాగా మనకైతే TWS అయితే వచ్చినాయి ఇప్పుడు మనకి బాక్స్లో నుంచి తీయంగానే కనెక్ట్ అవ్వాలంటే చిన్న సొల్యూషన్ చెప్తే మీకు ఇక్కడ సైడ్ బటన్ ఉంది కదా అట్లా ఆ సైడ్ మనకి టచ్ ఉంటాయి వాటిని రెండింటిని కలిపి ఒక 8 seconds అయితే మీరు లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేయగానే మీకు బ్లూ కలర్లో నుంచి రెడ్ కలర్లోకి లైట్ ఇండికేట్ అవుతుంది చూసుకోవచ్చు మనకి ఇక్కడ రెడ్ కలర్లో లైట్ ఇండికేట్ అయినాయి అంటే ఫ్యాక్టరీ రీసెట్ అయినట్టు ఇప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయినాయి అవి ఇప్పుడు నెక్స్ట్ వాటిని తీసుకెళ్ళి బాక్స్లో ప్లేస్ చేసి రెండింటిని మనం అయితే బాక్స్లో పెట్టేసుకోవాలి బాక్స్లో పెట్టేసుకుని క్లోజ్ చేసి మనం ఆన్ చేసుకుంటే మనకైతే ఆటోమేటిక్గా అయితే Airdopes అయితే మనకి ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోతాయి సింపుల్గా మీరు చూసుకోవచ్చు మ్యాగ్నెటిక్ తోటి అయితే వస్తుంది మనకి ఇది లోపల పెట్టగానే ఆటోమేటిక్గా లోపలికి లాగేసుకుంటుంది మన ఇవి మ్యాగ్నెటిక్తో అయితే మనకి వస్తున్నాయి మనం చూసుకోవచ్చు బోట్ అని చెప్పి మనకి బ్రాండింగ్ ఉంది బాక్స్ పైన మంచిగా ఇంకా 4 ఇండికేటర్స్ ఉన్నాయి బ్యాటరీ లెవెల్ ఇండికేటర్స్ ఇవి మనకి బ్యాక్ సైడ్ కింద USB Type-C కేబుల్ అయితే Type-C పోర్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు మనం చూసుకోవచ్చు మనం డౌన్ సైడ్లో ఏమి ప్రొవైడ్ చేయాలి మనకి బాటంలో చూసుకుంటే బోట్ యొక్క సింబల్ అయితే మనకి కనిపిస్తుంది మనకి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఇయర్ బడ్స్ని నేనైతే ఎట్లా ఫోన్కి కనెక్ట్ చేయాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను నేనైతే తీసి పెట్టుకొని ఓపెన్ చేయగానే మనకి కనెక్ట్ అవుతుంది ఇప్పుడు నేనైతే ఎట్లా కనెక్ట్ చేయాలో ఫోన్కి కనెక్ట్ చేసి సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు నేనైతే ఫోన్ స్క్రీన్లోకి అయితే వచ్చేసాను ఇప్పుడు దీన్ని ఎట్లా కనెక్ట్ చేయాలో నేను మీకు చూపిస్తాను సింపుల్గా మనం ఇట్లా అయితే బ్లూటూత్ పైన క్లిక్ చేసుకొని ఆన్ చేసుకోగానే మనకి పెట్టుకుందాం మనం ఇలా ఓపెన్ చేసి పెట్టుకోగానే మనకి సర్చ్ అని క్లిక్ చేస్తే మనకు అవైలబుల్ డివైస్ అని
ఇక్కడ చూసుకోవచ్చు మనకి Airdopes 402 అని చెప్పి మనకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి పేరింగ్ అనమాట అది. సరే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు కనెక్టెడ్ ఫర్ ఫోన్ కాల్స్ అండ్ మీడియా, ప్లేబ్యాక్ బ్యాటరీ 100% అని చెప్పి మనకు చూపిస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే డిస్కౌంట్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో ఒక మంచి కీ ఫీచర్ చూపిస్తాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు కదా, క్లోజ్ చేయగానే డైరెక్ట్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ మనం ఓపెన్ చేసుకోగానే డైరెక్ట్ చూసుకోవచ్చు మనం. నేనైతే ఏం క్లిక్ చేసలే, డైరెక్ట్ అయితే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది మనకి. మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా క్లోజ్, డిస్కనెక్ట్, ఓపెన్, కనెక్ట్. సో ఫ్రెండ్స్, ఇట్లా చేసుకొని మనం అయితే TWSని కనెక్ట్ చేసుకోవచ్చు. మన బ్యాటరీ పర్సెంటేజ్ మొత్తం ఇక్కడైతే మనకు చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇయర్ టిప్లోకి మనకి ఎంత మంచిగా మనకి ఇయర్ డ్రమ్లోకి ఎట్లా నేనైతే ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు ఇయర్ డ్రమ్ మొత్తం అయితే మనకి ఇట్లా ఇయర్ పాడ్స్ అయితే మన ఇయర్ డ్రమ్ మొత్తం అయితే మనకి మొత్తం ఫుల్గా అయితే కవర్ చేస్తుంది. మనకి సౌండ్ అనేది అయితే బయటికి రాదు, మనకి బయట సౌండ్ అయితే లోపలికి రాదు. తొందరగా మన సౌండ్ అయితే లైట్గా బయటకు వస్తుంది అంతే. నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు అయితే నాకు కనెక్ట్ అయిపోయింది. సింగిల్ క్లిక్ చేయగానే మనకైతే మీకైతే ఇక్కడ సాంగ్స్ ప్లే, సింగిల్ క్లిక్తో మీరు చేంజ్ చేసుకోవచ్చు, డ్యూయల్ క్లిక్ తోటి మీరు ఆఫ్ చేసుకోవచ్చు. మీరైతే నేనైతే ఇప్పుడు ఒక వీడియోని ప్లే చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక మీకు సింగిల్ క్లిక్తో పాస్ అవుతుంది మనకి. నెక్స్ట్ డబల్ క్లిక్ తోటి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ చేంజ్ అయిపోయింది సరే. ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ వీడియో, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపో. సింగిల్ క్లిక్తో పాస్ ఆఫ్ చేసుకోవచ్చు. డ్యూయల్ క్లిక్ తోటి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోవచ్చు మనం. దీని సౌండ్ ఎట్లా వినిపిస్తా మీకు ఇప్పుడు వినిపించి చూపిస్తాను నేను మీకు. మీకు వినిపిస్తుంది అనుకుంటున్నా సౌండ్ అయితే. నేనైతే మైక్లో వినిపిస్తున్నాను. దీని సౌండ్ క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి దీనికి గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంటుంది మనకి. మనం దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకైతే గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్. ఓకే గూగుల్, మీరు చూసుకోవచ్చు గూగుల్ అసిస్టెంట్. ఓకే గూగుల్, వాట్స్ ద వెదర్ నౌ. సో ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు మీరు ఇట్లా అయితే మీరు ఫోన్ని, మీరు గూగుల్ అసిస్టెంట్ని, మ్యూజిక్ని మొత్తం అయితే మీరు సింగిల్ టచ్తో అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఒక కీ ఫీచర్ లేదంటే మనకైతే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. కాకపోతే బడ్జెట్లో మంచి TWS అని చెప్పవచ్చు. 1500 రూపీస్ లోపల ఒక మంచి TWS కావాలనుకుంటే మీరైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బోట్ 402ని. మీకు కొంచెం ఇంకా బడ్జెట్ ఎక్కువ కావాలనుకుంటే రెడ్మీ కానీ లేదంటే ఒప్పో కానీ వీటికి అయితే వెళ్ళిపోండి మీరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మీ మనీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. థ్యాంక్ యూ.